బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం దగ్గర పడుతుండటంతో సమైక్యాంధ్ర కోరే సీమాంధ్ర కాంగ్రెస్ నేతల జోరు పెరుగుతోంది. సీమాంధ్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎన్జీఓలు, విద్యార్థి నేతలు ఎవరికి వారే ఉద్యమాలు చేపట్టే పనిలో పడ్డారు. వ్యూహంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు హైకమాండ్ కి లేఖలు రాయాలని నిర్ణయించారు సీమాంధ్ర మంత్రులు. భవిష్యత్ కార్యాచరణకు అవసరమైతే ఢిల్లీలో క్యాంప్ వేసే విషయం చర్చించేందుకు సీమాంధ్ర మంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హస్తినిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పావులు కదులుతుండటంతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం పెరిగిపోతోంది. సీమాంధ్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి తమ గళం వినిపించే ప్రయత్నం మొదలుపెట్టారు. సిడబ్ల్యూసీ భేటీలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ కోసం కాంగ్రెస్ అడుగులు వేస్తోన్న తరుణంలో సీమాంధ్ర మంత్రులు సమైక్యం కోసం మీటింగ్ పెట్టడం అర్ధరహితమని టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. ఈ ప్రాంతమైన ఆ ప్రాంతమైన మ్యాటర్ అంతా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరియు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళింది. ఆమెకు మనం ప్రశాంత వాతావరణం ఉంటేనే ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరిస్తుంది. కనుక ఈ ప్రాంతమైన ఆ ప్రాంతమైన ప్రశాంతంగా ఉంటే పరిష్కారం దొరుకుతుంది. కనుక మీరు అందరూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను కోరుతున్నాను. ఎవరు మీటింగ్ పెట్టినా ఈ సమయంలో సరి అయింది కాదని నా భావన. సీమాంధ్ర మంత్రుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునే పనిలో భాగంగా మంత్రుల నివాస ప్రాంగణంలో భేటీ అవుతున్నారు. మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి పర్యవేక్షణలో సమైక్యవాదులు విభజన వద్దంటూ హైకమాండ్ కు లేఖ సిద్ధం చేశారు. ఈ లేఖపై సీమాంధ్ర మంత్రులు బుధవారం భేటీలో చర్చిస్తారు. ఆ తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో అధిష్టానానికి పంపనున్నారు. అనేక వార్తలు వింటా ఉన్నాం. రోజు రోజుకి వార్తలు కూడా మారిపోతూ ఉన్నాయి. దానికి ఫుల్ స్టాప్ పడిందనే వాళ్ళు ఇది రైజ్ అయిన కనుక ఏదైనా ఒక చర్చ తీవ్రంగా ఒక కీలక దశలో ఉందన్న విషయం అర్థమవుతా ఉంది. కనుక బాధ్యతగా అందరూ కలిసి కూర్చొని పెద్దవాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడి ఒక కార్యాచరణ రూపొందించుకొని దాన్ని ఖచ్చితంగా త్రికరణ శుద్ధితో అమలు చేస్తాం. అవైలబుల్ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా మేము కలుస్తున్నాం. ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రి వర్యులను అందరినీ భాగస్వాములు చేసి వారితో కూడా ముందుకు పోవటం జరుగుతుంది. కార్యాచరణ అందరూ మాట్లాడతాము. రాష్ట్ర విభజనకు తమ ప్రాంతంలోని ప్రజల్లో అత్యధికులు వ్యతిరేకమంటూ ప్రజాప్రతినిధుల సంతకాలతో విన్నపాలు సిద్ధం చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. దశల వారీగా కేంద్రంపై ఒత్తిడి, కేంద్ర మంత్రుల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను సీమాంధ్ర మంత్రుల భేటీలో నిర్ణయిస్తారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పైనుంచి వస్తున్న వరదలతో మధ్యాహ్నం కల్లా నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. ప్రముఖ నటి మంజుల ఆకస్మిక మరణం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ వర్గాల్ని షాక్ కు గురిచేసింది. చెన్నైలో చనిపోయిన మంజుల భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళులర్పించారు. చెప్పనిది ప్రకృతి నేర్పేది అదియే ప్రేమ పాఠం. అలనాటి అందాల నటి మంజుల ఆకస్మిక మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని తన ఇంట్లో బాత్రూంలో జారిపడి గాయపడ్డ మంజుల రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 59 ఏళ్లు. వలసరవాకంలో ఉన్న మంజుల నివాసాన్ని పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు సందర్శించి ఘన నివాళులర్పించారు. మంజుల భర్త ప్రముఖ నటుడు విజయ్ కుమార్ ను అందరూ ఓదార్చారు. భార్య మరణాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు విజయ్ కుమార్. మంజుల, విజయ్ కుమార్ దంపతులకు 3 కుమార్తెలు.
సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు వాసు, రమ్యకృష్ణ, లక్ష్మి, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తదితరులు మంజుల భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. 150 తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన అద్భుత నటిని అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. ఎప్పుడు హ్యాపీగా చూసేవాళ్ళు ఇళ్ళని, చిన్నప్పటి నుంచి చాలా అలవాటు. లైఫ్లో చూసాను ఎక్కువ సెలబ్రేషన్స్ ఇంట్లోనే చూసాను, ఈ ఇంట్లోనే. సో అలాంటిది ఈరోజు ఇంట్లో ఇలా చూడటం చాలా చాలా బాధగా ఉంది. హాస్పిటల్ వెళ్ళి మంచిగాని చూసి వచ్చేటప్పుడు సేవ్ చేయడానికి అనుకూలం లేదని చెప్పేటప్పుడు చాలా కష్టమైంది. నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా దిస్ ఇండస్ట్రీ హస్ లాస్ట్ వండర్ఫుల్ పర్సన్. మాహిదారి మల్లిగాడు, వాడేవీడు, అల్లూరి సీతారామరాజు, జీవనగంగ, చంటి, వాసు తదితర సినిమాల్లో ఆమె నటన అజరామరం. ఎంజీఆర్, శివాజీ గణేష్, కృష్ణ, నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి సూపర్ స్టార్లతో ఆమె చాలా సూపర్ హిట్ సినిమాలు చేశారు. నువ్వు గిరగిరా తిప్పుతుంటే నన్ను గిరవాటు వేస్తుంటే ఒక వింత మెరుపేద మెరిసింది, వల్లు కురిసింది, అది ఒళ్ళంతా అల్లరి చేసింది, అది ఒళ్ళంతా అల్లరి చేసింది. హాయే పట్టు పట్టావు బ్రహ్మచారి, ఓహో బ్రహ్మచారి, నాకెంతో హాయిగా ఉంది రంగహారి. వలసర వాకంలోని స్వగృహంలో మంజుల భౌతిక కాయానికి అభిమానులు ఘన నివాళులర్పించారు. మంజులతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు తెలుగు సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి, విబి రాజేంద్ర ప్రసాద్. మనకి ఇక లేదు అని వినడం చాలా బాధాకరంగా ఉంది. ఏమైనా ఈ వయసులో ఆవిడ పోగొట్టుకోవడం భర్త కుమార్కి చాలా బాధాకరం. నాకు తెలుసు. ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు, భర్తకు, వారందరికీ నా సానుభూతి తెలియపరుస్తున్నాను. మంజుల మరణించిందనే వార్త నాతో పాటు ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరికి సడన్గా ఒక షాక్ అనిపించింది. ఎవరు పెద్దాళ్ళు కాదు, చిన్నాళ్ళు కాదు, ఎవరున్నా సరే జోకులు వేస్తూ ఉండేది. అందరితో అంత బాగుండే అమ్మాయి 60 ఏటకి అనుభవిస్తుంది. నిజంగా బాధాకరమైన విషయం. జగపతిలో 6 సినిమాలు కంటిన్యూస్గా చేసిందంటే ఎంత మంచి కోఆపరేషన్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంత చిన్న వయసులో మంజులో నిజంగా చనిపోవటం అంటే అందులో జబ్బు వచ్చి కాదు, ఏమీ కాదు, యాక్సిడెంట్గా పోవటం, బాత్రూంలో పడిపోవటం నిజంగా చాలా దురదృష్టం. తీరని లోటు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంజులు లేకపోవటం. మంజుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి చిరంజీవి. విజయ్ కుమార్, మంజుల దంపతులు తనకు చాలా ఆప్తులని తెలిపారాయన. మా సీనియర్ నటి, మా కుటుంబంతో పరిచయం ఉన్నటువంటి, వ్యక్తిగతంగా మాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా మంజుల గారు లేరు అనేది నిజంగా చాలా ఇదిగా ఉంది. నమ్మశక్యం కానుంది. చిన్న వయసే ఆవిడది. అండ్ ఈ హఠాత్ మరణం అనేది మా అందరి దిగ్భ్రాంతిని కలిగి వస్తుంది. మంజుల భౌతిక కాయానికి చెన్నైలోని పోరూర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. రెండు 2014లోనూ కాంగ్రెస్ దే గెలుపు, భవిష్యవాణి చెప్పిన పీసీసీ చీఫ్. గెలుపు మాదంటే మాదంటున్న పార్టీలు, అనుకూలంగా ప్రకటించుకుంటున్న నేతలు. గోదావరికి పెరిగిన వరద, భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక. మంజుల మరణంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు.